ఊళ్ళో రైతులందరూ ప్రాజెక్టు కోసం యథాశక్తి సందాలు ఇచ్చారు. అయితే అందరిలోకి ఎక్కువ ఇచ్చింది ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అల్లుడు, అందరికంటే ఎక్కువ ఇచ్చిన అదే అవడు. నువ్వే మావయ్య. ఏనా? అల్లుడు ఏదో గమ్మత్తు చేస్తున్నాడు. ఇలా స్టేజ్ మీదకి రా, నేను సన్మానించాలి. కానీ తప్పుడు ఖర్చు లేకుండా సన్మానం జరుగుతుంది. వెళ్ళొస్తా. ఇంత త్యాగం చేసిన శ్రీ శ్రీ గురవయ్య గారికి మీ అందరి తరఫున ఈ పూలమాల వేస్తున్నాను. మనలో మాట చందా నేను ఎక్కడిచ్చాను? నువ్వు ఇస్తే ఒకటి, నీ కొడుకు ఇస్తే ఒకటినా? పొద్దున్నే కొన్న 10,000 తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మో, ఓ నా కొడుకు, ఓ దొంగ నా కొడుకు, నా పంప పుట్టావు కదరా. ఏంటి అలా అడవిగా పరిగెత్తున్నారు? చిన్నగా అరక్క గడ్డం బాబు. ఊరు నాయను, నేనేం చేస్తున్నా? నీ దేవస్థానం నా కొడుకు నా కొంప ముంచాడే. నువ్వు లోకులు కొంపలు ముంచుతుంటే అన్ని కొంప ముంచాడు కావాలా? 10,000 పోయి నేను ఏడుస్తా ఉంటే ఎక్కడ తెచ్చాడు? 10,000 పోయినాయని ఎందుకు ఏడుస్తావు? అందుకేగా పూలదండ ఎంచుకుని సన్మానం చేయించుకున్నావు. అనా కానీ పూలదండకు 10,000 సంత. నీ నువ్వు పడిపోవు. ఆడే వెళ్ళిపోతే నీకు తలకూరగా ఎవరు పెడతారా? నా తలకూరు సంగతి ఉంచు. ముందు నీ తలకూరు పెడితేనే కానీ ఇల్లు బాగుపడదు. బాబు గారు, ఈ 10,000 రూపాయలు అబ్బాయి గారు ఇచ్చిన ఖాతాలో రాయమంటారా, లేక మీరిచ్చిన ఖాతాలో రాయమంటారా? నేను సచ్చిన ఖాతాలో రాయి. అలాగనే. అలాగా? అలాగే బాబు. అమ్మో, నీకు ఇంత ఆత్రం పనికిరాదు. ఆత్రం కాకే విట్టే పొరక్క ఒట్టరిగా దొరికావు. దొరికితే పట్టుకోవడం ఎందుకు అని. ఎందుకేమిటే? అందుకే చచ్చిపోతా ఉంటా. వచ్చినప్పుడల్లా సమాచారం వంకాయలు ఇస్తాను. చల్లాసేరా మరి వీసుడు నువ్వేమిచ్చినా కుదరదు కానీ నేను వెళ్ళి బట్టలు ఉతుక్కోవాలి. ఉతికిన తర్వాత నెల్లవే. ఉతికిన తర్వాతేనా? అయితే ఉండి ఉతుకుతాను. ఏం పంతులు, ఆ రామసాగర్ నోట్ లిమిటేషన్ ఎప్పటిదాకా ఉంది? ఇంకా 11 రోజులు ఉందండి. క్లెయిమ్ చేయమంటారా? ముందే కోర్టుకు వచ్చినందుకు వసూలు పెడతాడు అడిగిరా. చూద్దాం. బాబు గారు, పిల్లాడికి పుస్తకాలు కొనుక్కోవాలి. ఓ 10 రూపాయలు ఉంటే ఇప్పించరు? 10 రూపాయలా? నేను ఇవ్వను. పాత పుస్తకాలు అడుక్కోమను. అంతేనా? నేను ఎప్పుడైనా మాట తప్పానా? ధన్యవాదాలు గురవయ్య బాబు గారు. ఎలా సూరిగా, నేను గడ్డం గీయించుకోనని చెప్పానుగా, పాత తప్పిస్తావా? పాత బాకీ మాటకేం కానీ బాబు, కొత్తప్పు కావాలి. బ్యాండ్ మ్యాన్ పెట్టుకుంటున్నాను, ఒక 500 ఇప్పిస్తాను. 500? బాగుంటే పళ్ళు రాలిపోతాయి. అంతేనంటారా? అంతే. పొమ్మంటారా? పాముల దొడ్లో చూసిందంతా ఊరంతా కాముకేసి మరీ వెళ్తాను. వీడి బండపడ, వీడి కంటపడిందా? ఒరే సూరిగా, ఒరే సూరయ్య గారు, మీరంతా చూశారా? నేనేం చూడలేదు. మీరు లక్ష్మిని పట్టుకుని గడ్డి వాముల్లో గతకడం చూశాను. అది చింతబరికలతో మిమ్మల్ని ఉతకడం చూశాను. ఇంకంతకంటే ఇంకేం కావాలి? 500 ఇస్తే తమకు వేయరా? ఇంకెంత చేస్తాను? నువ్వు బాగుపడ్డా నాకు కావాల్సింది. తీసుకో. 1 2 3 4 5. ధనాలు బాబు గారు. ఇందాక నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను అసలు బయటికి వెళ్ళాలా. సుమారు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నా. అంతా విన్నావా? అంతా విన్నా. గడ్డి వాములు, చింతబరికలు. ఇది 20 ఉంచుకో. నేను అడిగింది 10. మళ్ళీ అడగకుండా ఉంటాం. వెళ్ళు. ఇందుకే అన్నారు, లేని త్యాగి కన్నా ఉన్న లోభి మేలని. నేను లోభి చింతబరికలు